కళ్యాణ్ గారు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అండ్ అంతకుముందు 2017లో అరకుకు సంబంధించి అండ్ వైజాగ్కి సంబంధించి ఏదైతే ఎస్టీకి సంబంధించి అండ్ వాటికి సంబంధించి ఏదైతే ఈ అరకు లోయలో జీవిస్తున్న వాళ్ళు కావచ్చు అండ్ కొన్ని తాండ్రాలో నివసిస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇంతకు మునుపు కళ్యాణ్ గారు అక్కడికి పర్యటించి అండ్ అక్కడికి ఒక మాట ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళకి నేనున్నాను అంటూ ధైర్యంగా మాట ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదే మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజున కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి సాలుగురు అనే ఒక విలేజ్కి వెళ్ళి అక్కడికి 1.5 కిలోమీటర్ 1.5 కంటే ఎక్కువ కిలోమీటర్ నడిచి అక్కడికి ఆ వరదలో కూడా నడిచి అండ్ ప్రజెంట్ వర్షం వస్తుంటుంది అక్కడ, ఆ వర్షంలో కూడా నడిచి చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, ఎవరైనా పోలీస్ అధికారులు కావచ్చు అక్కడికి వెళ్ళలేరు సార్ ఇప్పుడు వర్షం ఉందని చెప్పినా కూడా అతను ఏమాత్రం పట్టించుకోకుండా అండ్ మనం ఇంతకుముందు మాట ఇచ్చామని చెప్పి అండ్ ఒక ధీమాతోటి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అండ్ వాళ్ళకి భరోసాగా ఉండాలని చెప్పి డెవలప్మెంట్ గురించి ఏదైనా సాయం చేయాలని చెప్పేసి కళ్యాణ్ గారు అయితే వెళ్ళడం జరిగింది అక్కడ. అండ్ అక్కడ వెళ్ళి ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ కూడా భారీ ఎత్తున జనాలు అయితే రావడం జరిగింది. అండ్ ఆ మీటింగ్లో కూడా కొన్ని విషయాలను అయితే అతను ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా ఇంతమంది ఉన్నా కూడా, ఇంతమంది మినిస్టర్లు ఉన్నా కూడా, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది అధికారులు ఉన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా ఇక్కడికి వచ్చారా? ఏ ఒక్కరైనా వచ్చి కూడా పరిశీలించారా? కనీసం వేలకు వేలు పెట్టి అక్కడ రిసార్ట్లు కట్టుకోవడం అండ్ దానికి సంబంధించి కూడా ఈ మనకు రిషికొండ ఇష్యూలో కూడా వేలకు వేలు కట్టి రిసార్ట్లు కట్టుకున్నారు అండ్ రిషికొండ పైన ప్యాలెస్ కట్టుకున్నారు. కానీ ఇక్కడ ఏ ఒక్కరైనా వచ్చి కూడా, ఏ ఒక్క ఆఫీసర్ అండ్ ఏ ఒక్క అధికారి వచ్చి కూడా దీని డెవలప్మెంట్ అండ్ రోడ్లు గురించి ఏమైనా ఆలోచించాడా అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. అండ్ అదేవిధంగానే రాబోయే రోజుల్లో కూడా అతి తక్కువ టైంలోనే కూడా మీకు ఇక్కడికి సంబంధించిన ఆ రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ అండ్ ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు అక్కడ అరుస్తున్నా కూడా సీఎం అండ్ ఓజీ అని అరుస్తున్నా కూడా అతను ఏమాత్రం కూడా నవ్వుతూ అండ్ చిరునవ్వుతూ సమాధానం అయితే చెప్పడం జరిగింది. అండ్ భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వం అండ్ మంచి ఉద్యోగాలు కావచ్చు అండ్ మంచి ఉపాధి కావచ్చు, ప్రతిదీ కూడా దానికి సంబంధించిన అక్కడ ఉన్న తాండ్రాలు ఎక్కడైతే అడవిలో నివసిస్తున్న వారికి ఒక అండగా నిలబడతామని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అండ్ నిజంగా ఇలాంటి నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండాలి అండ్ ప్రజలతో ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకున్నారు. అండ్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి డెవలప్మెంట్లు ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.